పీఎం ఏక్తమాల్ టెండర్లలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్న కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పీఎం ఏక్తమాల్ టెండర్లలో ఎక్కడా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బిడ్లు వేశామన్న ఆయన అర్హత సాధించిన వారికే ఇచ్చామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దన్న దురాలోచనతోనే కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు తన శాఖలో ఎవరో చెబితే తాను పనిచేసే రకం కాదన్నారు. తన శాఖలో ఏం జరుగుతుందో ఇప్పటివరకు జరిగిన ప్రతి నిర్ణయం తనకు తెలుసునన్నారు. భూ కేటాయింపులన్నీ సీసీడీఎఫ్ కమిటీ నిర్ణయం ప్రకారమే జరుగుతాయన్న ఆయన నిబంధనల ప్రకారమే టెసరాక్ట్ కంపెనీకి టెండర్లు ఇచ్చామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో లీజుకు ఇచ్చిన భూములు రెగ్యులరైజ్ చేశారని ఆరోపించారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి భట్టి ఫ్యామిలీపై చేసిన ఆరోపణలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. పర్సంటేజ్ వసూలు చేసినట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. ఎవరో ఏదో మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. చాలా క్లిష్ట సమయంలో స్టేట్ ఫైనాన్స్ ను భట్టి సమర్థంగా నడుపుతున్నారంటూ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి గోదావరి కృష్ణా నదీ జలాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్రంలో 10% ఇవ్వందే రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లులు క్లియర్ కావడం లేదని